కలిసి రాకపోతే తాడే పామై కరుస్తుంది అన్నట్టు ప్రస్తుతం ఇన్ని పరిణామాలు వీటన్నిటికి తోడు భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ తొక్కాలని చూస్తుంది. ఇప్పుడు గెలిస్తే మేము గెలవాలి, లేకపోతే కాంగ్రెస్ గెలిచినా పర్లేదు కానీ బీఆర్ఎస్ పోవాలని చూస్తాం. రెండు పార్టీల వ్యవస్థ రావాలి, అది కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ వ్యవస్థ రావాలని కోరుకుంటుంది. అప్పుడు కాంగ్రెస్ వర్సెస్ తెలుగుదేశం వ్యవస్థ రావాలని కోరుకునే స్టేజ్ నుంచి కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ వ్యవస్థ రావాలి, మధ్యలో ఇంకెవరు ఉండటానికి వీల్లేదు. అందుకని మీరు చూడండి, ఇప్పుడు తెలుగుదేశం ఏం సపోర్ట్ అక్కడ అనౌన్స్ చేయలేదు, జనసేన అనౌన్స్ చేసింది కానీ బీజేపీకి. అంటే వాళ్ళు కూడా సీరియస్ గా లెక్క చూసుకుంటుంది వాళ్ళిద్దరి మధ్య. ఇందులో బీఆర్ఎస్ తొక్కే దాంట్లో వాళ్ళు పాత్ర పోషిస్తున్నారు. ఇప్పుడు చూడండి, నిన్న ముస్లిం ఓట్ల కోసం రేవంత్ గేమ్ వేస్తే హిందూ ఓట్ల కోసం బండి సంజయ్ గేమ్ వేసి సింపుల్. ఇద్దరు ఎవరి స్ట్రాటజీ వాళ్ళు పాటించారు. మధ్యలో వీళ్ళు ఎటు వెళ్ళాలా, మేము తటస్థులం అంటే ఇవాళ ఆ గట్టునుంటావా ఈ గట్టునుంటావా అన్న కాన్సెప్ట్ నడుస్తున్నది. అది సమస్య అయింది. కానీ విభజన తర్వాత చాలా వరకు తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంక్ కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, తొమ్మలు కానీ, తలసాని కానీ, ఇలా చాలా మంది మొత్తం బీఆర్ఎస్ జాయిన్ అయిపోయారు. ఇప్పుడు ఆ ఓట్ బ్యాంక్ క్రమక్రమంగా కాంగ్రెస్ వైపుకి రావడం, తెలుగుదేశం పార్టీ కూడా ఆంధ్రాలో ఉన్న అక్కడ ఉన్నా లేకపోయినా ఉనికైతే ఎంతో కొంత ఉంటుంది, కాంగ్రెస్ కి సపోర్ట్ చేయడం, అది బీఆర్ఎస్ కి బాగా నష్టం తెచ్చిపెడుతుంది. అంటే బేసిక్ గా బీఆర్ఎస్ నే టీడీపీ 2 కింద చూశారు వాళ్ళు. గతంలో 80% మంది అటు వెళ్ళిపోయారు. ఇప్పుడు అందరూ ఎవరు, కేసీఆర్ అయినా, కేటీఆర్ అయినా, హరీష్, వీళ్ళందరూ తలసాని శ్రీనివాస్, వీళ్ళందరూ ఎవరు